ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వస్థ వండర్స్. ఈరోజు నా ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ఇది డే 19th. నేను 16 స్టేట్ విండో చేస్తున్నాను. 16 అవర్స్ ఫాస్టింగ్, 8 అవర్స్ ఈటింగ్ విండో. నా ఈటింగ్ విండో వచ్చేసి మార్నింగ్ 9 to ఈవినింగ్ 5 o'clock. ఈరోజు మార్నింగ్ 9 o'clockకి నా బ్రేక్ఫాస్ట్లోకి అయితే కొన్ని స్ప్రౌట్స్, ఒక జామకాయ, కొన్ని సోక్ చేసిన నట్స్ అండ్ సీడ్స్, 2 డేట్స్ తీసుకున్నాను. ఇదైతే బ్రేక్ఫాస్ట్. నేను మ్యాక్సిమం బ్రేక్ఫాస్ట్ అయితే మార్నింగ్ వీలైనంత వరకు రా ఫుడ్ తీసుకోవడానికి ఎక్కువ ప్రయారిటీ ఇస్తాను. ఇంకొకసారి ఎప్పుడైనా కుక్డ్ ఫుడ్ తీసుకుంటాను. మార్నింగ్ రా ఫుడ్ తీసుకుంటేనే మన స్టమక్ హెల్త్ కూడా చాలా బాగుంటుంది. నేను ఇప్పుడు ఈ డైట్లోనే కాదు, విడిగా కూడా మార్నింగ్ టైము మేమైతే స్ప్రౌట్స్ తీసుకోవడానికి ఎక్కువ ప్రయారిటీ ఇస్తాము. మా పిల్లలకు కూడా అవే పెడతాము. ఇప్పుడు కాదు, ఒక 5 years నుంచి ఇలాగే చేస్తాము. ఎప్పుడైనా సరే బ్రేక్ఫాస్ట్ అంటే కుక్ చేసిన ఫుడ్ తీసుకుంటాం బ్రేక్ఫాస్ట్లోకి. ఇంకా మధ్యాహ్నం లంచ్లోకి అయితే ఈరోజు బీట్రూట్ స్టఫ్డ్ క్యాబేజ్ పన్నీర్, బీట్రూట్ పరోటా చేస్తున్నాను. బీట్రూట్ మిక్సీ వేసి పిండి కలుపుకుని దానిలోకి క్యాబేజ్ ఇంకా పన్నీరు కలిపి స్టఫింగ్ చేశానమాట. దీని రెసిపీ రెసిపీ కావాలంటే ఛానల్లో ఉంది, ఒకసారి అయితే చెక్ చేయండి మన ఛానల్లో. ఈరోజైతే నా డైట్లో అయితే ఇది ఇంక్లూడ్ చేసుకున్నాను కదా. చాలామంది కామెంట్స్లో ఏమడుగుతున్నారంటే మీరు ఎంత వెయిట్ లాస్ అయ్యారని అడుగుతున్నారు. నేను ఎందుకు పోస్ట్ చేయట్లేదు అంటే ఇది నేను కొన్ని క్లిప్స్ ఉన్నాయి, కొన్ని క్లిప్స్ లేవు నా దగ్గర. అంటే నేను వెయిట్ లాస్ అయినవి అవి నేను ఎర్లీ మార్నింగ్ వీడియో తీయడం మర్చిపోతున్నాను. మొబైల్ నా దగ్గర ఉండట్లేదు. నేను వెయిట్ చెక్ చేసుకున్న తర్వాత వాటర్ తాగేసిన తర్వాత గుర్తొస్తుంది. కొన్నిసార్లు ఏమో తీసాను, ఇంకా కొన్ని తీయకోకుండా ఎందుకు పోస్ట్ చేయడం అని చెప్పేసి పోస్ట్ చేయట్లేదు. నేను 16 స్టేట్ విండో కంప్లీట్ అవ్వగానే నేను మొత్తం అంతా కలిపి ఒకసారి నేను ఎంత వెయిట్ లాస్ అయ్యాను ఏంటి అనేది ఒకసారి పోస్ట్ చేస్తాను. నేను ఈ 16 స్టేట్ విండో అనేది 45 days చేద్దాం అనుకుంటున్నాను. తర్వాత 18:6 విండో చేస్తాను. ఈ 16 స్టేట్ విండో కంప్లీట్ అవ్వగానే 45 daysకి నేను ఎంత వెయిట్ లాస్ అయ్యాను అనేది కంప్లీట్గా పోస్ట్ చేస్తాను. ఈరోజు నాకు మధ్యాహ్నం లంచ్లోకి వచ్చేసి ఈరోజైతే ఇప్పుడు క్యాబేజ్ పన్నీర్ పరోటా తీసుకున్నాను, బీట్రూట్తో చేసింది. దీని రెసిపీ ఛానల్లో ఉందని చెప్పా కదా. ఇంకా కొన్ని స్వీట్ కార్న్ కూడా బాయిల్ చేసి తీసుకున్నాను. దానిలో కొంచెం కర్డ్ తీసుకున్నాను. ఇంకా ఈవినింగ్ డిన్నర్లోకి అయితే ఈరోజు 1/2 గ్రామ్ అదే ఉలవలు ఉంటాయి కదా, వాటిని బాయిల్ చేసి చాట్ ప్రిపేర్ చేసుకున్నాను. ఇదంతా కూడా తీసుకోలేదు నేను, దీనిలో 1/2 తీసుకున్నాను. ఇంకా బుక్కున్న ఫోటో కోసం అంటే రెసిపీ కంప్లీట్ అయిన తర్వాత బౌల్లోకి తీసాను. ఇంకా అలాగే వీడియో తీసేసాను. దీనిలో 1/2 తీసుకున్నాను నేనైతే ఈరోజు ఈవినింగ్ డిన్నర్ కోసం అయితేను. థ్యాంక్ యూ ఫర్ ఆల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.